Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏపీ డిప్లొమా రిజల్ట్స్ అసలు ఎప్పుడు వస్తాయన్న చాలా మంది అడుగుతున్నారు కదా. సో క్లియర్ వీడియో విత్ ప్రూఫ్ చూపించబోతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో రిజల్ట్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, లైక్ C16, C20 అండ్ C23 వాళ్ళకి. సో క్లారిటీ వీడియో అయితే ఇక్కడ మీ ముందుకు తెస్తున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఇదంతా లాస్ట్ లైన్స్ చూడండి. The results will usually declared over 45 to 55 days. ఇది నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి అక్టోబర్ నవంబర్లో అయ్యాయి. సో ఆల్మోస్ట్ మీకు 45 అయితే ఎప్పుడో అయిపోయింది. 45 ఏంటి 55 డేస్ కూడా దాటింది. కానీ ఎందుకు రిజల్ట్స్ వస్తలేదు, ఎందుకు మనకి ఇప్పటి వరకు ఏ అప్డేట్ లేదు అని చాలా మంది అడుగుతున్నారు. సో మనకి క్లియర్గా చెప్తున్నాను, ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు రిజల్ట్స్ వస్తాయా అంటే రావు. ఎందుకు అంటే ఇక్కడ మనము డేట్స్ చూసినట్టయితే మనకి ఇంకా క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్, సో కంటిన్యూస్గా సాటర్డేస్, సండేస్ ఇవన్నీ కలిపితే ఈ 1 వీక్లో అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే 0. ఓకే, 1% కూడా లేదు డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చేది. సరే డిసెంబర్ వదిలేండి, మరి ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్ అడుగుతున్నారు. సో మనకి జనవరి 1 తర్వాతనే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మరి జనవరి మొత్తం అంటే అది కాదు, నేను చెప్పేది వినండి. జనవరి 15 లోపు మీకైతే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ సగం కన్నా ఎక్కువ ప్రాసెస్ అయిపోయిందని అయితే తెలిసింది. ఓన్లీ మనకి లాస్ట్ ఫ్యూ స్టెప్స్ ఉన్నాయి కంప్లీట్ చేసి అప్లోడ్ చేయడానికి. సో అది మ్యాక్సిమం 1 వీక్ to 10 days లోపు మనకు టైం పడుతుంది. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం జనవరి 15 లోపు మీరు రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.